ఎన్టీ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. నారాయణవనం మండలం స్వయం సహాయ సంఘాల్లోని మహిళల ఆదాయ గణనపై సర్వే చేపట్టి వాటి ద్వారా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందని సేర్పు సహాయ ప్రాజెక్టు అధికారి టి ధనుంజయ రెడ్డి తెలియజేశారు. మండల మహిళా సమైక్య కార్యాలయం నందు శుక్రవారం మహిళా సంఘాల సభ్యులు ఇన్కమ్ ప్రొఫైల్ సర్వే వర్క్ షాప్ కార్యక్రమం 2వ బ్యాచ్ బీఓఏలు ఈనారి సిఆర్పీలకు జరిగింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళల ఆదాయ గణనపై సర్వే చేపట్టి వాటి ద్వారా వచ్చే ఫలితాలతో మహిళా అభివృద్ధికి సూక్ష్మ ఆర్థిక రుణ ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందన్నారు. అన్ని అంశాలపై ఈనారిలో సిఆర్పీలు విఓఏలు మహిళా సంఘ సభ్యులకు పూర్తి అవగాహన కల్పించవాలని అన్నారు. సభ్యులకు ఆదాయ గణన సర్వే అందరి సమన్వయంతో ఈ నారిలో మొబైల్ యాప్ ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి సభ్యురాలు వారి యొక్క వ్యవసాయేతర జీవనోపాధుల ద్వారా వచ్చే ఆదాయ వివరాలను తెలిపి ఇంకా అభివృద్ధికి కావలసిన జీవనోపాధులను తెలియజేయాలని సూచించారు. ఈ శిక్షణ అనంతరం అందరికీ తెలిపి సర్వే ఈ నెల 16 నుంచి ప్రారంభమై రోజు 25 మందికి చేయడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి ఈ సమాచారాన్ని సేకరించే ముందు ఆ సభ్యురాలకు సంబంధించిన పూర్తి అవగాహన అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా సమన్వయంతో ఆ సభ్యురాలకి ఆమె యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఏం చేయాలనే అంశాన్ని తెలియపరచడానికి ముందుతో సన్నాహాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ఏ విధంగా చేయాలనే అంశం మీకు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ శిక్షణ అయిన తర్వాత మీరు 16వ తేదీ నుంచి రోజు ఒక 25 కుటుంబాలకు ఒక రోజు లెక్కన 3-4 రోజుల్లో 100 కుటుంబాలు ఒక ఈనారికి ఉన్నప్పుడు 100 నుంచి 120 కుటుంబాలు మీరు ప్లాన్ చేసుకుని 4-5 రోజుల్లో ఆ కార్యక్రమం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుతోనే వాళ్ళకు ఏ గ్రూప్ కి ఏ మెంబర్ కి ఎప్పుడు వస్తాము ఏం చేస్తాం అనే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం కూడా మీరు మాట్లాడి వాళ్ళకు అవగాహన కల్పించి ఈరోజు శిక్షణలో నేర్చుకున్న మొత్తం అన్ని కూడా వాళ్ళకు తెలియపరిచి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ సేకరించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని సేకరించిన తర్వాత వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సూక్ష్మ ఆర్థిక రుణ ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. ఆర్థిక ప్రణాళిక ప్రకారం ఇప్పుడు అదనపు జీవనోపాధులు కానీ వాళ్ళకు సంబంధించి జీవనోపాధిని అభివృద్ధి చేసుకునేదానికి కావాల్సిన సౌకర్యాల మీద ప్రతి సభ్యురాలు కూడా తెలియజేసి ఉంటారు. కాబట్టి వాళ్ళకు రుణాలు దేని నుంచి అయితే అర్హత ఉన్నాయో వాటి నుంచి తీసుకొని వాటి ద్వారా ఆస్తులను సమకూర్చుకొని దాని ద్వారా వాళ్ళు ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ తప్పనిసరిగా ఇందులో భాగస్వామ్యం ఏ విధంగా చూడాలి, వాళ్ళతో మమేకమై చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికంగా మనం అనుకునే విధంగానే కాకుండా తప్పనిసరిగా వాళ్ళు సాంఘికంగాను సామాజికంగాను నాయకత్వ పరంగాను అదేవిధంగా జెండర్ ప్రకారం అన్ని కోణాల్లోనూ అభివృద్ధి సాధించే విధంగా ప్రతి వ్యక్తికి కూడా మీరు అవగాహన కల్పించండి. వాటితో పాటు మన డబ్బులు మన లెక్కలకు సంబంధించి యాప్ కూడా రేపు 2 నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ యాప్ ద్వారా కూడా ప్రతి సభ్యురాలకు కూడా వాళ్ళ లెక్కను పరిపుష్టిగా తెలియజేసుకునే దానికోసము వాళ్ళు తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించింది జమ అయిందా లేదా చూసుకునే దానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి చైతన్యం కల్పించండి. ఇప్పుడు మహాశివరాత్రి రాబోతోంది. ఈ శివరాత్రిలో చాలా మంది ఏంటంటే చిన్నపిల్లలకు బాల్య వివాహాలు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాళహస్తిలో జరిగే బాల్య వివాహాల ప్రోగ్రామ్ లో కానీ అక్కడ దేవుడి పెళ్లి జరిగే దాంట్లో ఎవరు కూడా ఏ గ్రామంలో కూడా బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ శిక్షణా కార్యక్రమానికి మీరు హాజరైనందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.